నేను మా ఇంట్లో చల్ల మిరపకాయలు ఎప్పుడు తయారు చేసినా కానీ ఇలాగే చేస్తాను. ఒకసారి మీకు నచ్చితే తయారు చేసుకోండి. కారం తక్కువగా ఉన్న మిరపకాయలు తీసుకొని ఇలాగ నిలువుగా కట్ చేసి తీసుకోండి. తర్వాత మిక్సీ గిన్నెలోకి కొంచెమంత జీలకర్ర, ధనియాలు, అలాగే ఓమ, కొంచెమంత సోంపు, ఉప్పు ఇంకా వేసి చక్కగా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టి తీసుకోండి. మిక్సీ పట్టిన పొడిని గిన్నెలోకి తీసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదే మిక్సీ గిన్నెలోకి పుల్లటి పెరుగు వేసి ఒకసారి మిక్సీ పట్టి తీసుకోండి. మిక్సీ పట్టిన పెరుగుని కట్ చేసిన మిరపకాయలలో వేసి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన మసాలా పొడి మొత్తం ఇంకా వేసి ఇప్పుడు దీంట్లో కొంచెం అంత పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ రసం మొత్తం అంతా పిండుకోవాలి. నిమ్మకాయ రసం పిండిన తర్వాత మొత్తం అంతా చక్కగా కలిసేంత వరకు బాగా కలిపి పైనుండి మూత పెట్టి ఒక 3 రోజుల పాటు కాయలని చక్కగా ఊరనివ్వాలి. రోజు పొద్దున ఒకసారి కలిపి తీసుకోండి. ఇప్పుడు 3 రోజుల తర్వాత కాయలని ఎండలో పెట్టి చక్కగా ఎండనివ్వాలి. చూడండి ఇలాగా బాగా ఎండితే సరిపోతుంది. ఎంతవరకు ఎండాలంటే తొడిమ విరిస్తే విరిగేంత వరకు ఎండబెట్టిన తర్వాత ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. పదన గాడుపు తగలకుండా చూసుకోండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. పప్పు చారు సాంబార్లోకి అయితే సూపర్ కాంబినేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డీటెయిల్గా ఫుల్ వీడియో కావాలంటే ఈ వీడియో కింద లింక్ ప్లే బటన్ ఉంటుంది. క్లిక్ చేస్తే ఫుల్ వీడియో వస్తుంది. ధన్యవాదాలు.